शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 14వ తేదీ ఆగస్టు నెల 2024వ సంవత్సరం బుధవారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా మనుమరాలు శ్రీదుర్గకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అన్నయ్య వ్రాస్తున్నారు. మా ఆర్య ప్రేమానంద్కు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ బామ్మ అనురాధ, తాతయ్య సంజీవ్ కోరుతున్నారు. మా బాబు అలోక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ స్వాతి, నాన్న శ్యామ్ ప్రసాద్ వ్రాస్తున్నారు. మా బాబు అభిరాముకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అమని, నాన్న సుధీర్, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా బాబు హిషాల్కి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ తల్లి హర్ష, తండ్రి సతీష్ కోరుతున్నారు. మా పాప హన్వికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రవళి, నాన్న వెంకటేశ్వరరావు వ్రాస్తున్నారు. మా పాప దీప్షికకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లి అనూష, తండ్రి చక్రి కోరుతున్నారు. మా చెల్లెలు స్నేహకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య పవన్, అక్కయ్య భార్గవి వ్రాస్తున్నారు. మా మనవడు దర్శిత్ రెడ్డికి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ నానమ్మ కళావతి, తాతయ్య భాస్కర్ వ్రాస్తున్నారు. మా పాప దీక్షితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లోహిత, నాన్న జగదీష్ కుమార్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఇభరాజ రక్షకుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం ఆశిషమేవైతామాశాస్తే పూర్ణపాత్రే భవతి అంతతో నిష్ఠుభాం చతుష్పత్వా ఏతచ్ఛందః ప్రతిష్ఠితం పత్నియై పూర్ణపాత్రే భవతి అస్మిన్ లోకే ప్రతిష్ఠానీతి అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి అథో వాక్వా అనుష్టకం వాంగ్మిథునం ఆపోరేతః ప్రజననం శ్రీర్వర్చస్వమాగుష్యమారోగ్యమావేధాచ్చోభామానం మహీగతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా బాబు రోహిత్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి గాయత్రి, తండ్రి విష్ణువర్ధన్ వ్రాస్తున్నారు. మా బాబు రోహన్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి కవిత, తండ్రి హరి వ్రాస్తున్నారు. మా బాబు దేవర్షికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అర్చన, నాన్న దయాకర్ వ్రాస్తున్నారు. మా రుత్వికకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు త్రిన్య కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మహేశ్వరి, నాన్న శ్రీనివాస్, సోదరి, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు రాస్తున్నారు.
మా పాప సుచితకి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ కవిత, నాన్న తులసిరామ్, అన్నయ్య సోనితరాజ్ కోరుతున్నారు. మా మనవడు వరుణ్ తేజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, చెల్లెలు వ్రాస్తున్నారు. మా పాప హాసిని సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా పాప వైదేహికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మేనకోడలు శ్రీ హర్షిత, చెల్లెలు వెంకటలక్ష్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అన్నయ్య వెంకటేశ్వరరావు, అక్క, బావ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శంకుచక్రధరుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అస్మే దేవాసో వపుషే చికిత్సతయమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వశ్వధ విశ్వే అరపా ఏధతే గృహః ఆశీర్ధాయ దంపతి వామమశ్నుత మరిష్టో రాయः సచతాగుం సమోకసా య ఆశిషः సందుగ్ధం కుంభ్యా సహేష్టేనయ మందమతిం జహాతుషః సర్పిర్గ్రీవీ పీవర్యస్య జాగా పీవానః పుత్ర అక్రశాశో అస్య సహజా నిర్యః సుముఖస్య మానా ఇంద్రాయాసిరగుం సహ కుంభ్యాదాతే ఆశీర్మవోర్జముత సుప్రజాస్తమిషం దదాతు ద్రవిణగుం సవర్చసం సంజగన్ క్షేత్రాని సహసాహమింద్రకృణ్వానో అన్యాగుం అధరాన్ సపత్నాన్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా వెంకట వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ రామకృష్ణ, అశ్విని, రమణ వ్రాస్తున్నారు. మా బాబు జీతిన్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ యోగిత, నాన్న జగదీష్ కోరుతున్నారు. మా బాబు నిహాన్ కార్తికేయకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ తేజస్వి, నాన్న నాగార్జున వ్రాస్తున్నారు. మా పాప జస్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సువర్ణ, నాన్న మంజునాథరెడ్డి కోరుతున్నారు. మా ఆదిత్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ వాంగ్మయి, దీక్షిత, లోహిత్ కోరుతున్నారు. మా కుమార్తె జాహ్నవికి జన్మదిన శుభాశీస్సులను తెలియజేయమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు అగత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు నందనికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి వీణ, తండ్రి బాలకృష్ణ వ్రాస్తున్నారు. మా పాప లక్ష్మి అన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లలిత కుమారి, నాన్న పవన్ కుమార్ వ్రాస్తున్నారు. మా లిఖితకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ సోదరి వేదశ్రీ చరిత వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోపీజనలోలుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూషా విషాం విట్పతిః విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా
सरस्वती पुष्टिः पुष्टिपत्नी पुष्टिमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा त्वष्टा पशूनां मिथुनानागं रूपकृद्रूपपतिः रूपेणास्मिन् यज्ञे यजमानाय पशून् ददातु स्वाहा. మా బాబు కియాంషికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సుగుణ నాన్న శ్రీనివాసులు వ్రాస్తున్నారు. మా బాబు ప్రియదర్శినికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ అలివేణి నాన్న హర్షల్ కుమార్ మామయ్యలు వ్రాస్తున్నారు. మా బాబు బాల శశాంక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ జాహ్నవి నాన్న వెంకట్రావు కోరుతున్నారు. మా బాబు జస్విన్కు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తల్లి శారద తండ్రి సునీల్ బాబు కోరుతున్నారు. మా కుమారుడు సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పద్మ నాన్న కిరణ్ కుమార్ అక్కయ్య గాయత్రి వ్రాస్తున్నారు. మా సోదరుడు హర్షిత్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ జ్ఞానప్రసన్న వర్షిత వ్రాస్తున్నారు. మా కుమారుడు సిద్ధార్థికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ శ్రావణి నాన్న వేణుగోపాల్ రెడ్డి కోరుతున్నారు. మా కుమారుడు రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ అనసూయ నాన్న మోహనమూర్తి వ్రాస్తున్నారు. మా కుమారుడు సూర్యప్రకాష్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సుజాత తండ్రి సురేష్ కోరుతున్నారు. మా కుమారుడు వెంకట లక్ష్మీ నివాసికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ చెంచు లక్ష్మి నాన్న వెంకటరమణ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కామిత ఫలదాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఓం గృణాహి ఘృతవదే సవితరాధిపత్యై పయస్వతేనంతిరాశానో వస్తు ధ్రువాదిశాం విష్ణుపత్యగోర అస్యేషా నాసహసోజా మనోతా బృహస్పతిర్మాతరిష్వోత వాజుస్సంతు వానావాత అభినో గృణంతు ఇష్టంబో దివో దరుణః పృథివ్యా అస్యేషా న జగతో విష్ణుపత్ని ద్రవినోదాద్రవిణసస్తురస్య ద్రవినోదాసనరస్య ప్రియం సత్ ద్రవినోదా వీరవతి మిషన్నో ద్రవినోదారాసతే దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. మా కుమార్తె శిరీషకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి గంగా భవానీ తండ్రి రామారెడ్డి వ్రాస్తున్నారు. మా కుమార్తె సాయి యామినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి జానకి సోదరి లావణ్య వ్రాస్తున్నారు. నా శ్రీమతి శిరీషకు జన్మదినోత్సవ శుభాశీస్సులను అందించమంటూ భర్త సాయి కిరణ్ అమ్మా నాన్న కోరుతున్నారు. మా మనుమరాలు జ్ఞానవర్షినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ గిరిజమ్మ తాతయ్య శివరామయ్య తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా శృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ ప్రియా సిరి సుధ వ్రాస్తున్నారు. మా అబ్బాయి దిలీప్ కుమార్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి పద్మజ తండ్రి కాంతారావు వ్రాస్తున్నారు. మా భక్త కన్నప్పకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ సోదరిమణులు తల్లిదండ్రులు కోరుతున్నారు. మా అబ్బాయి నవీన్కి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి వెంకటలక్ష్మి తండ్రి శ్రీనివాసులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు మణికంఠకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య రమ్య కుమార్తె రాఘవి వ్రాస్తున్నారు. నా శ్రీమతి రోహిణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భర్త శివశంకర్ కుమారుడు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కమల దళాక్షుడైన శ్రీనివాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాంతేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే
दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषासास्ते तदस्यात्तदृद्यात् तदस्मै देवारासन्तां त्वष्टा जायामजनयत्वष्टास्ते त्वां पतिं त्वष्टा सहस्रमायुगुंषि दीर्घमायुः कृणोतु वां नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्तिरत दीर्घमायुः शतं जीवः शरदो वर्धमान शतं हेमन्तान् शतमु वसन्तान् शतमिन्द्राग्ने सविता बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये ప్రతిష్టతే. మా శ్రీవారు రమేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భార్య దేవి పిల్లలు వ్రాస్తున్నారు. మా అబ్బాయి సూర్యకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న అక్కయ్య కోరుతున్నారు. మా ప్రియాంకకు పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ రేష్వంత్ రాణా ప్రతాప్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు వెంకట నారాయణకి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ భార్య దివ్య కుమారుడు నిస్వంత్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు సోమవార ప్రసాద్కు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ భార్య వాగ్దేవి కుమారుడు సుశాంక్ కోరుతున్నారు. మా శ్రీవారు వెంకట కృష్ణమూర్తికి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ భార్య విజయ కుమారుడు రిత్విక్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు సందీప్ శర్మకు జన్మదినోత్సవ శుభాశీస్సులను అందించమంటూ భార్య భాగ్యశ్రీ వ్రాస్తున్నారు. మా అక్కయ్య సుజనికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ చెల్లెలు జయంతి కుమార్తె కుమారుడు వ్రాస్తున్నారు. మా శ్రీవారు శ్రావణ్ కుమార్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య చందనశ్రీ కుమార్తె గీతాంశి వ్రాస్తున్నారు. మా కుమార్తె వేదశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తండ్రి కృష్ణారెడ్డి తమ్ముడు భర్త గోవర్ధన్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శిష్ట పరిపాలకుడైన గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అమ్మ స్వర్ణకుమారికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు నిహాల్ సాయి భర్త రమేష్ వ్రాస్తున్నారు. మా నాన్న చంద్రశేఖర్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు భార్య రజని వ్రాస్తున్నారు. మా కుమార్తె ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సరోజమ్మ అన్నయ్య వదిన వ్రాస్తున్నారు. మా శ్రీవారు శివ కళ్యాణికి జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ భార్య దివ్య కుమార్తెలు కోరుతున్నారు. మా వేణుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ పద్మకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు కుమార్తె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అన్నయ్య వీర అర్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ చెల్లెలు గోదావరి బావ ప్రసాద్ వ్రాస్తున్నారు. నా శ్రీమతి ఆదిలక్ష్మికి
పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ భర్త శ్రీనివాసరావు, కుమార్తె, కుమారుడు వ్రాస్తున్నారు. మా నాన్న రామస్వామికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె భవానీ, కుమారుడు, భార్య అమరావతి వ్రాస్తున్నారు. మా మూర్తి, మణిదీప్, హితేష్, శివానీలకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పద్మావతి అమ్మవారు కృపా కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఓం అగ్నిజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతేం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతేం సూర్యో జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యా యుషానో అగ్నిర్వేతు స్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా యుషానః సూర్యో వేతు స్వాహా ఇహ పుష్టిం పుష్టే పతిర్దధాత్విహ ప్రజాగ్రమయతు ప్రజాపతిః అగ్నయే గృహపతయే రయిమతే పుష్టే పతయే స్వాహా. ఈరోజు వివాహం జరగనున్న సందర్భంగా నూతన వధూవరులు రచన, శ్రీకంఠలకు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని నూతన వధూవరులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ బంధంతో ఒకటవుతున్న నూతన వధూవరులకు శ్రీ శ్రీనివాస స్వామి వారి, శ్రీ పద్మావతి అమ్మవారి దివ్యాశీసులు వారి వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేదాచ్చోభామానం మహీయతే ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా తల్లిదండ్రులు ఉమాదేవి, నాగార్జునులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె ఆద్య, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా విశాలాక్షి, జనార్దన్ రెడ్డిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మీదేవి, నాన్న లక్ష్మీరెడ్డి వ్రాస్తున్నారు. మా అనూష, రూప్ విలాస్ రెడ్డిలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనోజ్ఞ, జయరామకృష్ణలకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ పద్మావతి, నాన్న భవానీ శంకర్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు సురేఖ, వెంకట సుబ్బయ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ జగదీష్, రజిత వ్రాస్తున్నారు. మా కీర్తి, వేణువులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నిర్మల, నాన్న మురళి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు హరిత కుమారి, విద్యాసాగర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు లోకజ్ఞ, విఖ్యాత్ వ్రాస్తున్నారు. మా మౌళిక, శరత్ సాయిలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు రోజా, గోవిందరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ శరణ్య సాయి, నిఖిల్ వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి శుభాశీస్సులు అందజేస్తూ ఓం అర్ధ్యాస్మహవ్యే నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః
అర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్టతి శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. మా హేమావతి సాయి దిలీపులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బావ వెంకటరమణ వ్రాస్తున్నారు. మా కుమారుడు పవన్ మణికంఠ కోడల స్వరూపలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సంతోషి సూర్యనారాయణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సరోజ నాన్న రామకృష్ణ వ్రాస్తున్నారు. మా జయలక్ష్మి తిరుమలేశులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అంజలిదేవి నాన్న సత్యనారాయణ వ్రాస్తున్నారు. మా అన్నయ్య శశాంక్ వదిన ఇందిరలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ సతీష్ వ్రాస్తున్నారు. మా భాగ్యలత రమేష్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా యామిని భరత్ కుమార్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ చెల్లెలు మౌనిక మరిది మిథున్ వ్రాస్తున్నారు. మా అంజనీ కుమార్ లక్ష్మీ దుర్గలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శకుంతల నాన్న త్రిమూర్తులు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు నాగలక్ష్మి కిరణ్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తెలు ఋగ్విజ కీర్తిక వ్రాస్తున్నారు. మా పెద్దమ్మ శ్రీదేవి పెదనాన్న రవిశంకర్ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ హేమంత్ ధనుష్ వ్రాస్తున్నారు. మా గాయత్రి తులసీలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అక్కయ్య రమ్య బావ తిరుపతి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు దుర్గా వెంకటరమణలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు కోడలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా హరిత రామకృష్ణలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ బావ అనిల్ కుమార్ వ్రాస్తున్నారు. మా శ్రావణి సాయి మహేష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య సంధ్యారాణి మామయ్య రమణయ్య వ్రాస్తున్నారు. మా సత్యచంద్ర మణికాంతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా దీప్తి రాజేషులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ సోదరి లలిత కుమారి బావ వ్రాస్తున్నారు. మా బామ అనంతలక్ష్మి తాతయ్య తిరుమలయ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ మనవరాలు యశిత కుమారుడు తులసేంద్ర వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలయని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసధ్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః త్రీణి త్రీణి వే దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసే త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః సుమంగళేర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వాయాదాస్తం విపరేతన ఇమాన్ త్వమేంద్రమేధ్వ సుపుత్రాగుం సుభగాంకృణో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశంకృతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోడు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైటుకు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి
మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తిగల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు: శతమానం భవతి. Oh